ఇమాన్యుల్ ది యాక్చువల్ గా ఏంటంటే ఇక అతనికి ఎందుకో మరి అట్లా అనిపించింది, అతనే నామినేట్ చేయాల్సింది అని చెప్పేసి ఇట్లా కొట్టుకున్నాడు పాపం. ఆ టికెట్ అతని దగ్గర ఒకటి ఉంచుకోకుండా కూడా ఇచ్చేసారు చూడండి. అసలు చాలా అమాయకత్వం అనుకోవాలి ఇమాన్యుల్. అంటే ఒక సైడ్ మంచిగా నటిస్తూ ఇంకో సైడ్ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అతనికి పవన్ కళ్యాణ్ వచ్చేసి వేరే వాళ్ళకి నామినేషన్ చేసిండు అనుకోండి, అప్పుడు ఇమాన్యుల్ అంత రేజ్ అయ్యేటోడు కాదు. ఎందుకంటే తనుజ ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా రేజ్ అయ్యేటోడు కాదు. కానీ ఇమాన్యుల్ ఎప్పుడు కోపం వచ్చిందంటే తీరా సీదా వచ్చి సంజనా గర్లాని మీదకి వచ్చి ఆ క్రీమ్ రుద్దేసి ఆమెను ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు కదా, అప్పుడు ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే నా దగ్గర నువ్వు టికెట్ తీసుకున్నది ఎందుకు, నువ్వు చేసిన పని ఏమిటి అంటే అంతే బ్రో, 1000కి పైగా బెలూన్స్ ఉన్నాయి, అవన్నీ 1000 కాదు 1000-2000 బెలూన్స్ ఉన్నాయి. అన్ని బెలూన్స్ పళ్ళకొట్టి దాంట్లోంచి ఒక 4 చిట్టీలు 4-5 చిట్టీలు తీసుకొచ్చినప్పుడు ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టానికి అతనికి మళ్ళీ అతను అమ్మ అని పిలుచుకునే పర్సన్నే నువ్వు నామినేట్ చేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి. అందుకే మనోడు రేజ్ అయ్యింది అంతే. అంటే తనుజాను నామినేట్ చేయడం కోసం కళ్యాణ్ తో గొడవ పెట్టుకోవడం కరెక్టే అంటారు అయితే? ఖచ్చితంగా అతని కష్టానికి నువ్వు విలువ లేకుండా చేసావు కదా. అతని కష్టానికి నువ్వు విలువ అంటే నేను నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నా బ్రో, నీకు రేపిస్తా అని చెప్పేసి అలా రేపియకుండా నీకు 100కు బదులు 20 రూపాయలు ఇచ్చినా అనుకో, నీ కోపం రాదా? అది కూడా అంతే. ఆమె నామినేట్ చేస్తా అని చెప్పేసి నువ్వు ఆయన దగ్గర టికెట్ తీసుకుని తీరా ఆమె కాకుండా నువ్వు ఈమె మీదకి వస్తే ఆయన కోపం రాదా? ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించిండు ఇమాన్యుల్, ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించిండు. ఇన్ని రోజులుగా ఇమాన్యుల్ మీద ఒక మంచి రెస్పెక్ట్ ఉంది, అంటే కామెడీ పర్పస్ మీద కానీ లేకుంటే ఆ గేమ్ పర్పస్ మీద కానీ మంచిగా ఆడుతుందని చెప్పేసి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ లో ఎందుకో ఒక అంటే 100% రెస్పెక్ట్ లో ఒక 5% 10% ఇక్కడ వరకు పోగొట్టుకున్నాడేమో అని చెప్పేసి ఒక చిన్న